ఇంద్రియాణం నయనం ప్రధానం. అన్ని ఇంద్రియాల్లో కన్ను చాలా ఇంపార్టెంట్ కదండి. సో ఈరోజు మా పాప అడిగినట్టు ఐ పార్ట్స్ గురించి బేసిక్ కొంచెం తెలుసుకుందాం. ఎవరైనా ఐ గురించి ఏంటంటే మనం చెప్పగలిగేలా నేర్చుకుందాం. అసలు కన్నులో భాగాలు ఏంటి, కన్ను అంటే అసలు మొదట ఏమేమి నుంచి మొదలు పెడతాం. కంట్లో భాగాలు మొదటిగా ఇప్పుడు ఈ కన్ను పైన ఈ ఐబ్రోస్ని ఐబ్రోస్ అంటారు, అందరికీ తెలిసిందే కదా. ఈ రెప్పలు ఉన్నాయి కదండి, వీటిని ఐ ల్యాషెస్ అంటారు. పైనున్న ల్యాషెస్, పైనున్న దాన్నేమో లిడ్స్ అంటారు, ఈ వీటిని ల్యాషెస్ అంటారు. ఇదేమో అప్పర్ లిడ్డు, ఇదేమో లోవర్ లిడ్డు. ఓకేనండి. తరువాత లోపలున్న నల్లగుడ్డులా కనిపిస్తుంది కదా, దాన్ని కార్నియా అంటారు. తెల్లగా కనిపించే దాన్నేమో కంజంక్టైవా అంటారు. కంజంక్టైవా పైన పల్చగా తెల్లని పల్సని పొరలాగా స్క్లీరా అని ఉంటుంది. ఇలా అడ్డంగా అడ్డుకోత అనుకుంటే ఈ తెల్లగా ఉన్న భాగం అంతా కంజంక్టైవా అంటారు. ఇప్పుడు నల్లగుడ్డు ఉంది కదా, ఇది కార్నియా అని చెప్పాను కదండి. ఈ నల్లగుడ్డు ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అంటే నల్లగుడ్డు అనేది కార్నియా అనేది ట్రాన్స్పరెంట్ స్ట్రక్చర్ అనమాట. కానీ నల్లగా ఎందుకు కనిపిస్తుంది అనేది మీకు డౌట్ రావచ్చు కదా, దాని గురించి చెప్తాను. నల్లగుడ్డు వెనకాల ఐరిస్ అనే భాగం ఉంటుంది. ఐరిస్ అనేది కొంతమందికి నల్లగా ఉంటుంది, కొంతమంది బ్రౌన్ కలర్లో ఉంటుంది. మీకు పిక్ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. చూశారు కదండి, ఆ ఫోటోలో తెల్లగా కనిపిస్తున్నాయి కదండి, అందులోనే అది పిల్లి కళ్ళు అంటారు. సో ఐరిస్ తెల్లగా ఉండడం వల్ల అలా కళ్ళు కనిపిస్తుంది, మనకు నలుపు ఉండడం వల్ల నల్లగుడ్లా కనిపిస్తుంది. ఇది కార్నియా. ఈ మధ్యలో చిన్న హోల్లా కనిపిస్తుంది మనకి చూసినట్లయితే, దాన్ని ప్యూపిల్ అంటారు. సరేనండి. ఆ ప్యూపిల్ దేనికోసం అంటే మనం చూసే లైట్ రేస్ ఎంతవరకు లోపలికి వెళ్ళాలి అనేది, అది దాన్ని బట్టి లోపలికి వెళ్తాయి, వెళ్ళి రెటీనా మీద ఫోకస్ అయ్యేలా చేస్తాయి. ఈ పైన ఉన్నవంతా కంజంక్టైవా, ఇది నల్లగుడ్డుని కార్నియా అంటారు, తర్వాత ప్యూపుల్ అంటారు, వెనకాల ఐరిస్ అంటారు. ఐరిస్కి ముందున్న భాగాన్ని యాంటీరియర్ చాంబర్ అంటారు. ఓకేనండి. ఐరిస్ వెనకాల పోస్టీరియర్ లెన్స్ ఉంటుంది. ఐరిస్ వెనకాల లెన్స్ ఉంటుంది. లెన్స్ వెనకాల ఉన్న దాన్ని పోస్టీరియర్ చాంబర్ అంటారు. తర్వాత వెనకాలంతా రెటీనా, ఇలా కనపడే కలర్ అంతా రెటీనా. ఇవన్నీ నెర్వ్స్ మాట. ఓకేనండి. ఇక్కడ ఆప్టిక్ డిస్క్ ఉంటుంది, ఇక్కడేమో ఇది కనెక్షన్, ఆప్టిక్ డిస్క్ కనెక్షను, ఇక్కడ ఆప్టిక్ నెర్వ్స్ ఇదంతా. సో ఇలా చూస్తే, ఈ భాగాన్ని చూస్తే చాలామంది హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆపరేషన్ అయింది అంటారు. ఏం ఆపరేషన్ అడిగితే కన్ను నరమ ఆపరేషన్ ఏదో అయ్యింది అంటారు. నరమ ఆపరేషన్ కాదండి, రెటీనా ఆపరేషన్ అందరికీ అవ్వదు, చాలా కొంతమందికి మాత్రమే. మ్యాక్సిమం మనం చూసే వాటిల్లో ఆపరేషన్ అయ్యింది ఏంటంటే కనుక లెన్స్ ఆపరేషన్, అంటే క్యాటరాక్ట్ ఆపరేషన్ అవుతుంది. క్యాటరాక్ట్ అంటే ఏంటి అసలు, నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను, మీరు చూడండి. ఇప్పుడు నేను క్లుప్తంగా చూపిస్తాను, సరేనా. క్యాటరాక్ట్ అంటే ఏంటంటే మనకి పుట్టుకతోనే ఒక లెన్స్ ఇలా ట్రాన్స్పరెంట్గా లెన్స్ ఉంటుంది, చూసారా. ట్రాన్స్పరెంట్ అంటే ఇటు నుంచి లైట్ వేస్తే అటు వెనక్కి కనపడేలా, అది ఇలా ఉండడం వల్ల ఇప్పుడు కార్నియాలోంచి లోపల లెన్స్ క్లియర్గా ఉంది కాబట్టి రెటీనాలోకి వ్యూస్ పడతాయి, అప్పుడు మనకు కనిపిస్తుంది. కానీ కొంతమందికి ఉండగా దీన్ని ఏమవుతుందంటే ఇలా పాలలా తెల్లగా అయిపోతుంది. తెల్లగా అయిపోతే ఇక్కడ పెట్టామనుకోండి, చూడండి, ఇప్పుడు ఈ ముందు నుంచి రేస్ వెళ్ళినా వెనకాల ఆగిపోతాయి, ఎందుకంటే ఇది పాలలా ఉంది కాబట్టి అడ్డేసేస్తుంది, ట్రాన్స్పరెన్సీ కోల్పోయింది కాబట్టి. సో దీన్ని తీసేసి ఆ ప్లేస్లో ఇలా లెన్స్ వేస్తారన్నమాట. ఈ లెన్స్ చూసారా, మీకు కనిపిస్తుందండి, లెన్స్ దగ్గరికి పెడుతుందని చూడండి, అదిగోండి, అలా లెన్స్ని వేస్తారు. ఆ లెన్స్ ఇక్కడ వేయడం వల్ల మళ్ళీ మన చూపు క్యాటరాక్ట్ వల్ల ఎంతైతే పోయిందో అంత తిరిగి వచ్చేస్తుంది. దాన్ని క్యాటరాక్ట్ ఆపరేషన్ అంటారు. తర్వాత కొంతమంది కొయ్యకండ ఆపరేషన్ అంటారు. మీకు ఎవరికైనా ఐడియా ఉందా? కొయ్యకండ ఆపరేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు నల్లగుడ్డు ఇలా ఉంది కదండి, ఇలా ముక్కు మీద నుంచి కానీ లేదా ఇటువైపు నుంచి కానీ ఒక పొరలా వస్తుంది కొయ్యకండ, అది నల్లగుడ్డు మీదకి ఎక్కుతూ ఉంటుంది. ఆ ఎక్కడాన్ని ఏమంటారంటే కొయ్యకండ ఆపరేషన్ అంటారు, ఇంగ్లీష్లో టెరీజియం ఆపరేషన్ అంటారు. మామూలుగా టెరీజియం సర్జరీ చేసేసి వదిలేస్తారు కొంతమంది ఆటోగ్రాఫ్టింగ్ చేస్తారు. ఆటోగ్రాఫ్టింగ్ అంటే వేడిగా ఉన్న లేయర్ని తీసి అది ఇక్కడ గ్రాఫ్ట్ కింద వేస్తారు, అంటే త్వరగా రాదు ఇంకా మళ్ళీ తిరిగి, దాన్ని టెరీజియం ఆపరేషన్ అంటారు. ఇక్కడ వరకు తెలుసుకున్నారు కాబట్టి లెన్స్ పెట్టడం అయ్యింది. తర్వాత రెటీనాకి చాలామందికి బీపీ కానీ షుగర్ కానీ ఉంటే ఖచ్చితంగా 6 నెలలకు కానీ సంవత్సరానికి కానీ ఒకసారి కంట్లో నరం ఎలా ఉందో చూపించుకోవాలి. ఫండస్ ఎగ్జామినేషన్కి చాలామంది వస్తూ ఉంటారు, అలా ఫండస్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. ఏమీ లేకపోతే ఓకే, ఒకవేళ ఉంటే కనుక రెటీనాకి ఇంజెక్షన్స్ అవి పడే ఛాన్స్ ఉంటాయి. సో అది రెటీనా డాక్టర్ గారు మళ్ళీ చూసి చెప్తారు. ఓకేనండి. ఇంతవరకు మీకు తెలిసింది కదా. కనెక్ట్ చేయండి, షేర్ చేయకపోతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.